ఏమైనా మన సాంబయ్య గాత్రమే గాత్రమయ్యా. గాత్రం అని నెమ్మదిగా అంటావేమిటయ్యా? మన సాంబయ్య శివుడు తర్వాత శివుడు అంతటి వాడు. పరమేశ్వరుడు. నాదేముంది వినాయకరావు గారు, అంతా ఆయన లీల. సాంబయ్య, నీలాంటి భక్తుడు మా గుడికి పూజారిగా లభించడం నిజంగా మా అదృష్టమయ్యా. నెమ్మదిగా అంటావేమిటి బావా ఆ మాట? ఊరి పెద్దలిద్దరూ ఇక్కడే ఉన్నారు. కుంభాభిషేకం దగ్గర పడుతోంది. ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దే పనంతా రవి చూస్తున్నాడు. ఏమయ్యా పెయింటర్, గుడి పని ఎప్పుడు పూర్తవుద్దే? కుంభాభిషేకం నాటికి పూర్తయిపోతుందండి. నీ పేరేమిటో? రవండి. రవి. సాంబయ్య, అయ్యా, పేరు తగ్గట్టు కుర్రాడు మంచి బుద్ధివంతుడే ఉన్నాడయ్యా. సాంబయ్య తెచ్చి పెట్టినోడు కదా. పని చూసుకో. వస్తానండి. ఇంకేడు సాంబయ్య? అదేనండి, పందిళ్ళు అలంకరణల విషయం గుర్తు చేద్దామని. చూడు సాంబయ్య, ఆయన అండదండలు దండిగా ఉండి 4 చందాలు ఎక్కువ పోగుపడాలే గాని కళ్ళు జిగేరమని కరెంటు బరువులు ఏం చూడరయ్యా. ఏమంటావు బావా? దిక్కుమాలి నాదే ఉందయ్యా. నీ మాటే నా మాట. నువ్వు అన్నట్టు దిక్కుమాలి 4 చందాలు ఎక్కువ పోగడాలే గాని అర్ధరాత్రి పట్టపగలు చేసేమటయ్యా. అన్నయ్య, నాన్నగారిని తొందరగా భోజనం తీసురా. అలాగే చెల్లెమ్మా, నువ్వు ఇంటికెళ్ళు. ఏమిటండి అంత ఆనందం? ఆనందం కాక మరేమిటే. అటు శివుని చూస్తే నయనానందం, ఇటు భక్తులను చూస్తే కర్ణానందం. ఆహాహా, మనం అంటే వాళ్లకు ఏమి భక్తి, ఏమి మర్యాద. ఇదంతా నువ్వు ఏనాడో చేసుకున్న పుణ్యఫలమే. భాగ్యం. నేను శివస్తోత్రం చేస్తుంటే వినాయకరావు గారు, కనకారావు గారు తన్మయులైపోయి, సాంబయ్య నువ్వు మామూలు మనిషివి కాదయ్యా, శివుడు తర్వాత శివుడు అంతటి వాడు ఉన్నారే. వింటుంటే కడుపు నిండిపోయిందనుకో. భోజనం వడ్డించు. పొగడకలతోనే కడుపు నిండిపోయింది కదా, ఇంకా భోజనం ఎందుకు? రావయ్యా సుబ్బయ్య, రా. ఎంతగా వంటకాలు ఏం చేశావు? కొబ్బరికాయ, మామిడికాయ. ఇంకా ఏమిటి? కొబ్బరికాయ, శనగపప్పు కూర. ఇంకా ఏం చేశావు? మామిడికాయ, కొబ్బరికాయ, శనగపప్పు, కొబ్బరికాయ. ఏమిటి ఊహే తిప్పి చెప్తావు? కొబ్బరికాయ కొబ్బరికాయ కొబ్బరికాయ, ఒకటే కొబ్బరికాయ. అంతకంటే పూజలు ఇళ్లలో ఏముంటాయండి? అవును, నేను అడగమన్నది వాళ్ళని అడిగారా? ఏమిటే? అదేనండి, మనకు రావాల్సిన గుడిమాన్యం తాలూకు ధాన్యం. అరే నేను అడగటం మర్చిపోయానే. అయినా మనం అడగాల, వాళ్లే తీసుకొచ్చి కొలుస్తారు. అడగందా అమ్మైనా పెట్టదు. మీరిలా నీళ్లు నవ్వుతూ కూర్చుంటే ఎలా? అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడే. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే మహిమ అంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? అవతల గుండెల మీద కుంపట్లా కూతురు పెళ్లికెడు కూర్చుంది. ఒక ముక్కుకి లేదు, చెవులికి లేవు, చేతులకి లేవు. దాన్ని నువ్వు అయ్యి చేతిలో పెట్టాలన్న ఆలోచనే లేదే. అబ్బా, మమ్మల్ని సంతృప్తిగా భోంచనిస్తావా లేదే? అమ్మా, భోజనం దగ్గర ఈ గొడవలని ఎందుకు? నాన్నని ప్రశాంతంగా భోంచేయి. నా బంగారు తల్లే, అలా చెప్పమ్మా. ఇదిగో భాగ్యం, నా కూతురికి నగా నట్రా ఉన్నా లేకపోయినా బంగారం లాంటి గుణం ఉందే, అది చాలు. నమస్కారం అండి. శుభం. రథానికి రంగులు వేయటం పూర్తయింది. ఉత్సవ విగ్రహాలకు రంగులు కొనాలి. ఈ డబ్బు తీసుకున్నాయన 10 కాలాల పాటు మాసిపోకుండా ఉండే మంచి రంగులు కొని తీసుకొచ్చి పెట్టినందుకు నా గౌరవం, కళాకారుడుగా నీ గౌరవం దక్కించు. అయ్యో, ఎంత మాట అండి. కళ మీద మీకున్న అభిమానంతో నన్ను గుర్తించారు, ఈ అవకాశం కల్పించారు. మీ మాట తప్పకుండా నిలబెడతాను. నీ భోజన సదుపాయాలన్నీ బాగున్నాయి? మీ దయ వల్ల అన్నీ బాగున్నాయి. నమస్కారం అండి. నమస్కారం. సాంబయ్య గారి కూతురు మీరే అనుకుంటా? అవును, నేనే. నా పేరు కమల. అయితే ఏమిటి? నా పేరు రవి అండి. రవే కదా? కవిని కాదండి, పెయింటర్ని. ఓహో, కుంభాభిషేకం ఏర్పాట్లు చేసేది మీరేనమాట. మీరు చాలా బుద్ధిమంతులని విన్నాను. అవునండి, మనసుకు నచ్చిన వారితోనే మనసు విప్పి మాట్లాడటం నాకు అలవాటు. సంతోషించాం గాని పదండి, ఇక్కడ కూర్చుందామా? రా రవి.
రవి ఏంటి ఎలాగున్నావు? ఏం లేదు కమల, నీతో ఈ అనుబంధాన్ని ఎందుకు పెంచుకున్నానా అని బాధపడుతున్నాను. రవి అవును కమల, మరోలా అర్థం చేసుకోకు. నువ్వు చూస్తే పరమ పవిత్రుడైన సాంబయ్య గారి కూతురివి, మరి నేను ఏ దిక్కు లేని అనాథను. మనిద్దరి అనుబంధాన్ని ఎవ్వరూ హర్షించరు. మనం ఇలా కలుసుకున్నామని మీ నాన్నగారికి తెలిస్తే అమ్మో చంపేస్తారు. అంత భయపడేదానివి నాకెందుకు మనసిచ్చావు? రవి, ప్రతి ఆడపిల్ల ఉత్తముడైన భర్త కోసం కలలు కంటుంది. నాలాంటి మధ్యతరగతి ఆడపిల్లకి నీలాంటి భర్త దొరికితే అంతకంటే అదృష్టం ఏమని చెప్పు. ఆ అదృష్టాన్ని కాలతనుకోలేకే నీకు మనసిచ్చాను. కమలా,